మనం యూజ్ చేసే టెక్నాలజీ మన లైఫ్ని ఈజీ చేస్తుంది. కానీ కొన్ని టెక్నాలజీస్ కంట్రోల్ తప్పితే వరల్డ్ని డిస్ట్రాయ్ చేయగలవు. టుడే లెట్స్ ఎక్స్ప్లోర్ టాప్ 6 మోస్ట్ డేంజరస్ టెక్నాలజీస్ ఇన్ ది వరల్డ్. నంబర్ 1 డార్క్ వెబ్. డార్క్ వెబ్ అంటే ఇంటర్నెట్ లో ఒక హిడెన్ పార్ట్. ఇది గూగుల్ ఆర్ నార్మల్ బ్రౌజర్స్ లో కనిపించదు. 1990s లో ప్రైవసీ కోసం క్రియేట్ అయింది. ఎస్పెషల్లీ ఫార్ ది ఆనియన్ రూటెడ్ టెక్నాలజీ వల్ల పాపులర్ అయింది. డార్క్ వెబ్ ఎలా వర్క్ అవుతుందంటే యూజర్ డేటాని మల్టిపుల్ లేయర్స్ లో ఎన్క్రిప్ట్ చేసి డిఫరెంట్ సర్వర్స్ ద్వారా రూట్ చేస్తుంది. కాబట్టి యూజర్ ఐడెంటిటీ ట్రేస్ చేయడం కష్టం. వెబ్సైట్స్ కూడా మోస్ట్లీ ఆనియన్ తో ఉంటాయి. డేంజరస్ ఎందుకు అంటే డార్క్ వెబ్ లో ఎనోమిటీ ఎక్కువ కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. డ్రగ్స్, హ్యాకింగ్, ఫేక్ ఐడీస్, స్టోలెన్ డేటా లాంటివి కామన్. సైబర్ క్రైమ్స్ ని ట్రేస్ చేయడం కష్టం, అందుకే ఈజీగా ఆపరేట్ చేస్తారు. స్కామ్స్, ఫిషింగ్, మాల్వేర్ రిస్కీ కూడా డార్క్ వెబ్ ఎక్కువ కాబట్టి డార్క్ వెబ్ రిస్కీ అని కన్సిడర్ చేస్తారు. కానీ డార్క్ వెబ్ మొత్తం బ్యాడ్ కాదు. జర్నలిస్ట్, విజిల్ బ్రోలర్స్ యాక్టివిటీస్ ప్రైవసీ ఫ్రీ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. కొన్ని యూజర్స్ కూడా సర్వేలెన్స్ అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తారు. డార్క్ వెబ్ ని ఎక్స్పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్, జర్నలిస్ట్ నాలెడ్జ్ తో యూజ్ చేస్తే ఓకే, కానీ బిగినర్స్ కి సేఫ్ కాదు. టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఎంట్రీ అయితే మాల్వేర్, డేటా లెఫ్ట్, ఫైనాన్షియల్ లాస్ రిస్కీ ఉంటుంది. స్కామ్స్ ఎక్కువ కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ఫైనల్ గా చెప్పాలి అంటే డార్క్ వెబ్ ఒక పవర్ఫుల్ టెక్నాలజీ. మంచి పర్పస్ కోసం యూజ్ చేస్తే యూజ్ఫుల్, కానీ రాంగ్ యూజ్ చేస్తే డేంజరస్. సో అవేర్నెస్ ఉండాలి, కానీ అన్నెసెసరీగా ఎక్స్పోర్ట్ చేయడం అవాయిడ్ చేయాలి. నంబర్ 2 జెనెటిక్ ఇంజనీరింగ్. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ లో ఉన్న DNA ని మోడిఫై చేయడం, అంటే జెన్స్ ని ఎడిట్ చేసి డిసైడెడ్ ట్రైట్స్ క్రియేట్ చేయడం. ఈ కాన్సెప్ట్ మెయిన్లీ 1970s లో డెవలప్ అయింది, కానీ ఇప్పుడు క్రిస్పర్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. సైంటిస్ట్ స్పెసిఫిక్ జెన్స్ ని ఐడెంటిఫై చేసి అవి కట్, రిమూవ్ ఆర్ రీప్లేస్ చేసి ఆర్గానిజం ప్రాపర్టీస్ ని చేంజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, క్రాప్స్ ని పెస్ట్ కి రెసిస్టెంట్ గా చేయడం, ఈల్డ్ ఇంక్రీజ్ చేయడం, ఆర్ హ్యూమన్స్ లో జెనెటిక్ డిసీజెస్ ని క్యూర్ చేయడం పాసిబుల్. మెడిసిన్స్ ఫీల్డ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. జెన్ థెరపీ ద్వారా కొన్ని సీరియస్ డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ జెనెటిక్ ఇంజనీరింగ్ కి డేంజరస్ కూడా ఉన్నాయి. DNA ని చేంజ్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ తెలియని కేసెస్ ఉంటాయి. డిజైన్ ఆర్ బేబీస్ కాన్సెప్ట్ వల్ల ఫ్యూచర్ లో హ్యూమన్స్ ని కష్టంగా డిజైన్ చేయడం పాసిబుల్. ఇది ఎథికల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. అలాగే డేంజరస్ ఆర్గానిజమ్స్ ఆర్ మోడిఫై వైరస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, విచ్ కెన్ బి మిస్యూజ్డ్. కాబట్టి ఈ టెక్నాలజీ పవర్ఫుల్ అయిన ప్రాపర్ కంట్రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీతో యూజ్ చేయాలి. జెనెటిక్ ఇంజనీరింగ్ ఒక రివోల్యూషనరీ టెక్నాలజీ. మంచి పర్పస్ కోసం యూజ్ చేస్తే డిసీజెస్ క్యూర్ చేయగలదు, అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేయగలదు. కానీ రాంగ్ హ్యాండ్స్ లో పడితే సొసైటీకి సీరియస్ థ్రెట్ అవ్వచ్చు. సో అవేర్నెస్ అండ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. నంబర్ 3 డీప్ ఫేక్ టెక్నాలజీ. డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఫేక్ వీడియోస్, ఇమేజెస్ ఆర్ ఆడియో క్రియేట్ చేయడం. అవి రియల్ గా ఉన్నట్టు కనిపిస్తాయి. డీప్ ఫేక్ అనే వర్డ్ డీప్ లెర్నింగ్ ప్లస్ ఫేక్ నుండి వచ్చింది. ఈ టెక్నాలజీలో AI మోడల్స్, ఎస్పెషల్లీ న్యూరల్ నెట్వర్క్స్ ని ట్రైన్ చేసి ఒక పర్సన్ ఫేస్ ఆర్ వాయిస్ ని వేరే వీడియోలో రియలిస్టిక్ గా రీప్లేస్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఒక సెలబ్రిటీ ఫేస్ ని వేరే వీడియోలో పెట్టడం ఆర్ ఎవరైనా మాట్లాడినట్టు ఫేక్ వీడియో క్రియేట్ చేయడం పాసిబుల్. ఈ ఫేక్ ఎలా వర్క్ అవుతుంది అంటే AI సిస్టమ్ కి థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఫీడ్ చేస్తారు. అప్పుడు అది ఆ పర్సన్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్, మూమెంట్స్ అన్ని నేర్చుకొని రియలిస్టిక్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. రిజల్ట్ చాలా నేచురల్ గా ఉంటుంది. చాలా సార్లు రియల్ వీడియో అని డిఫరెన్షియేట్ చేయడం కష్టం. మూవీస్ లో విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ ఇంప్రూవ్ చేయడం, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ లో క్రియేటివ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. డీప్ ఫేక్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మిస్ఇన్ఫర్మేషన్. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, పొలిటికల్ మ్యానిపులేషన్, బ్లాక్ మెయిల్, ఫ్రాడ్ లాంటివి జరగవచ్చు. ఒక పర్సన్ రెప్యుటేషన్ ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా యూజ్ చేయగలరు. సైబర్ క్రైమ్స్ లో కూడా ఇది ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది. డీప్ ఫేక్ టెక్నాలజీ పవర్ఫుల్ అండ్ క్రియేటివ్ టూల్, కానీ మిస్యూజ్ చేస్తే చాలా డేంజరస్. ట్రూత్ అండ్ రియాలిటీ మధ్య డిఫరెన్స్ వర్క్ అవుతుంది. నంబర్ 4 బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే హ్యూమన్ బ్రెయిన్ ని డైరెక్ట్ గా కంప్యూటర్ ఆర్ మిషన్స్ తో కనెక్ట్ చేయడం. ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. ఇక్కడ బ్రెయిన్ లో జనరేట్ అయ్యే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని సెన్సర్స్ ఆర్ ఇంప్లాంట్స్ క్యాప్చర్ చేసి వాటిని కంప్యూటర్ కి అండర్స్టాండబుల్ కమెంట్స్ గా కన్వర్ట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే మనం హ్యాండ్స్ యూజ్ చేయకుండా, మాట్లాడకుండా కూడా బ్రెయిన్ థాట్స్ ద్వారా డివైస్ ని కంట్రోల్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే బ్రెయిన్ సిగ్నల్స్ ని రీడ్ చేసి AI ఆర్ సాఫ్ట్వేర్ డీకోడ్ చేస్తుంది. అప్పుడు అవి యాక్షన్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్, రోబోటిక్ ఆర్మ్ మూవ్ చేయడం, కంప్యూటర్ కర్సర్ కంట్రోల్ చేయడం ఆర్ టైపింగ్ కూడా థాట్స్ ద్వారా చేయడం పాసిబుల్ అవుతుంది. ఇది మెడికల్ ఫీల్డ్ లో పెరాలసిస్ పేషెంట్స్ కి రోబోటిక్ లింబ్స్ కంట్రోల్ చేయడానికి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో గేమింగ్, విర్చువల్ రియాలిటీ, స్మార్ట్ డివైజెస్ కంట్రోల్ లో కూడా యూజ్ అవ్వచ్చు. డేంజర్ సైడ్ ఏంటి అంటే బ్రెయిన్ డేటా చాలా సెన్సిటివ్ కాబట్టి ప్రైవసీ రిస్క్ ఉంటుంది. హ్యాక్ అయితే థాట్స్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అవ్వచ్చు. కాబట్టి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఫైనలీ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్
ఒక పవర్ఫుల్ ఫ్యూచర్ టెక్నాలజీ. మనిషి లైఫ్ ని చేంజ్ చేయగలదు, కానీ ప్రాపర్ కంట్రోల్ లేకుండా రిస్కీ కూడా అవ్వచ్చు. నంబర్ 5, సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అంటే హ్యూమన్స్ ఇంటెలిజెన్స్ కన్నా చాలా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఇది ఓన్లీ కమెంట్స్ ఫాలో చేయడం కాదు, కానీ సెల్ఫ్ లెర్నింగ్, డిసిజన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఫాస్ట్ గా చేయగలదు. మనుషులకి కూడా అర్థం కాని లెవెల్లో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే హ్యూమన్ బ్రెయిన్స్ కన్నా పవర్ఫుల్ ఏఐ సిస్టమ్ ని సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అంటారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే అజ్ డేటాని ప్రాసెస్ చేసి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ద్వారా కంటిన్యూస్ గా నేర్చుకుంటుంది. టైం టు ఇంప్రూవ్ అవుతూ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లైక్ సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్, స్పేస్ రీసెర్చ్ లాంటివి సాల్వ్ చేయగలదు. ఇది మెడిసిన్ లెవెల్లో న్యూ డ్రగ్స్ డిస్కవరీ చేయడం, క్లైమేట్ చేంజ్ సొల్యూషన్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో సూపర్ హెల్ప్ చేస్తుంది. డేంజర్ సైడ్ కూడా ఉంది. హ్యూమన్ ఇన్స్ట్రక్షన్ ని ఓవర్ రైడ్ చేయడం, కంట్రోల్ మిస్ అయితే బిగ్గెస్ట్ రిస్క్ అవ్వచ్చు. జాబ్స్ రీప్లేస్ చేయడం ఆర్ రాంగ్ గోల్స్ సెట్ అయితే డేంజరస్ డిసిజన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రైవసీ, సెక్యూరిటీ, ఈవెన్ హ్యూమన్ కంట్రోల్ లాస్ రిస్క్ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఫైనలీ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ రివల్యూషన్ అవ్వచ్చు, కానీ ప్రాపర్ రూల్స్, ఎథిక్స్ అండ్ సేఫ్టీ సిస్టమ్స్ లేకుండా అది చాలా డేంజరస్ కూడా అవ్వచ్చు. నెంబర్ 6, క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే నార్మల్ కంప్యూటర్స్ కన్నా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ యూజ్ చేసి కంప్యూటేషన్ చేస్తుంది. ఎస్పెషల్లీ క్యూబిట్స్ అనే స్పెషల్ యూనిట్స్ ని యూజ్ చేస్తారు. నార్మల్ కంప్యూటర్ లో డేటా 0 or 1 గా ఉంటుంది, కానీ క్వాంటమ్ కంప్యూటర్ లో 0 and 1 రెండు ఒకసారి ప్రాసెస్ చేయగలదు. అదే సూపర్ పొజిషన్. అందుకే చాలా ఫాస్ట్ గా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే క్యూబిట్స్ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ ప్యారల్ గా చేస్తాయి. కాబట్టి ట్రెడిషనల్ కంప్యూటర్స్ ఇయర్స్ పట్టిన ప్రాబ్లమ్స్ ని క్వాంటమ్ కంప్యూటర్స్ సెకండ్స్ లో సాల్వ్ చేయగలవు. ఇది స్పేస్ రీసెర్చ్, వెదర్ ప్రెడిక్షన్, ఏఐ డెవలప్మెంట్, క్రిప్టోగ్రఫీ లో చాలా పవర్ఫుల్ గా యూజ్ అవుతుంది. డేంజర్, బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి అంటే కరెంట్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్ బ్రేక్ చేయగలదు. గవర్నమెంట్ డేటా, బ్యాంక్ సెక్యూరిటీ, పాస్వర్డ్స్ కూడా హ్యాక్ అవ్వచ్చు అని ఫియర్ ఉంది. కాబట్టి సైబర్ సెక్యూరిటీకి అది ఛాలెంజ్. ఫైనలీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫ్యూచర్ లో రివర్షనరీ టెక్నాలజీ. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలదు, కానీ సెక్యూరిటీ సైడ్ లో ప్రాపర్ కంట్రోల్ లేకుండా చాలా డేంజరస్ కూడా అవ్వచ్చు. ఈ టెక్నాలజీస్ ఫ్యూచర్ ని చేంజ్ చేయగలవు, కానీ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మీ ఆప్షన్ ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.